సో హాయ్ గైస్, అందరూ ఎలా ఉన్నారు? వెల్కమ్ టు మై యూట్యూబ్ ఛానల్. గైస్, మీరు ఇంతవరకు నా ఛానల్ సబ్స్క్రైబ్ చేయకపోయింటే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసి పక్కన వచ్చిన బెల్ ఐకాన్ క్లిక్ చేసి పైన వచ్చిన ఆల్ బటన్ క్లిక్ చేయగానే నేను చేసే ప్రతి ఒక్క వీడియోస్ని అయితే మీరు నోటిఫికేషన్ అయితే పొందగలుగుతారు. గైస్, చూసుకోవచ్చు ఇవాళ వీడియోలో వచ్చేసి మనం ఒక అప్లికేషన్ గురించి అయితే మనం ఇప్పుడు చెప్పుకుందాం. సో ఈ అప్లికేషన్ ద్వారా మనం ఈజీగా అంటే మనం ఒక బెస్ట్ వీడియో ఎడిటింగ్ లాగా మనం ఇక్కడ క్రియేట్ చేసుకోవచ్చు. ఇప్పుడు మీరు చూసుకోవచ్చు గైస్, టిక్ టాక్లో అనేది మనకు ఫ్లాష్ వీడియో కానీ ఇప్పుడు చాలామంది డిఫరెంట్ టైప్స్లో మనకు వీడియో ఎడిటింగ్ అయితే చేస్తున్నారు. ఇప్పుడు కొంతమంది అయితే దానికి కామెంట్ సెక్షన్ కూడా కామెంట్ చేస్తున్నారు. సో ఇది ఎలా చేయాలి, ఈ వీడియోని మనం ఎలా ఎడిటింగ్ చేయాలనేది, సో వాళ్ళ కోసం అయితే నేను ఈ వీడియోని వాళ్ళకైతే తయారు చేస్తున్నాను. సో ఇక్కడ మీరు ఎటువంటి వీడియోని అయితే స్కిప్ చేయకుండా చూడాలని కోరుకుంటున్నాను గైస్. ఓకేనా గైస్, చూసుకోవచ్చు ఈ వీడియో కింద నేను ఒక అప్లికేషన్ లింక్ ఇచ్చిండాను. సో అక్కడ నుంచి మీరు ఆ అప్లికేషన్ అయితే మీరు డౌన్లోడ్ చేసుకోవాల్సి ఉంటుంది. సో గైస్, వన్స్ డౌన్లోడ్ చేసుకున్న తర్వాత ఇక్కడ మీరు చూసుకోవచ్చు నేను ఈ అప్లికేషన్ నేను ఇక్కడ ఓపెన్ చేస్తున్నాను. సో ఈ అప్లికేషన్ పేరు వచ్చేసి విఎన్ అప్లికేషన్ అనమాట. అండ్ ఇలా ఓపెన్ అయిన తర్వాత మీరు ఇక్కడ చూసుకోవచ్చు, ఇక్కడ ప్లస్ సింబల్ ఆప్షన్ మనకి డిస్ప్లే అవుతుంది కదా. సో వన్స్ దాన్ని మీరు క్లిక్ చేయండి గైస్. అండ్ క్లిక్ చేసిన తర్వాత నెక్స్ట్ మీరు ఏం చేస్తారంటే ఇక్కడ న్యూ ప్రాజెక్ట్ అనే ఆప్షన్ మీకు డిస్ప్లే అవుతుంది కదా. సో బ్లూ కలర్ సింబల్ లాగా ఇక్కడ మీకు వైట్ కలర్ లాగా. సో వన్స్ దాన్ని మీరు క్లిక్ చేయండి గైస్. ఓకేనా, క్లిక్ చేసిన తర్వాత ఇప్పుడు మీకు గ్యాలరీలో ఉన్న వీడియోస్ కానీ ఫొటోస్ కానీ ఇక్కడ మీకు ఓపెన్ అవ్వడం జరుగుతుంది. సో నెక్స్ట్ మీరు ఏం చేస్తారంటే మీ టిక్ టాక్ వీడియో కానీ లేదంటే మీరు క్రియేట్ చేసినారు కదా వీడియో అనేది ఓన్గా. సో ఆ వీడియోని ఒక వీడియోని అయితే మీరు ఇక్కడ సెలెక్ట్ చేయాల్సి ఉంటుంది. సో గైస్, ఎగ్జాంపుల్గా నేను ఒక వీడియోని అయితే నేను ఇక్కడ సెలెక్ట్ చేసుకుంటున్నాను. ఓకే గైస్, ఇలా ఒక వీడియోని సెలెక్ట్ చేసుకున్న తర్వాత ఇక్కడ కింద మీకు యారో మార్క్ కనిపిస్తుంది కదా. సో వన్స్ దాన్ని మీద క్లిక్ చేయండి గైస్. ఓకేనా, క్లిక్ చేసిన తర్వాత నెక్స్ట్ మీరు ఏం చేస్తారంటే ఇక్కడ మీరు అండ్ మ్యూజిక్ యాడ్ చేసుకోవచ్చు అండ్ టెక్స్ట్ యాడ్ చేసుకోవచ్చు, లేదంటే ఇక్కడ ఇమేజ్ కూడా మీరు యాడ్ చేసుకోవచ్చు, స్టిక్కర్స్ కానీ అలాంటివి యాడ్ చేసుకోవచ్చు. గైస్, ఇక్కడ మీరు చూసుకోవచ్చు ఇక్కడ వీడియో ఉంది కదా. సో ఈ వీడియో అనమాట. అండ్ ఇక్కడ మీరు లెఫ్ట్ సైడ్ అండ్ రైట్ సైడ్ స్క్రాల్ చేసుకోవచ్చు ఇలాగా. అండ్ మీరు ఇక్కడ చూసుకోవచ్చు ఫిల్టర్స్ కానీ స్పీడ్ కానీ స్ప్లిట్ కానీ ట్రిమ్స్ కానీ ఎఫెక్ట్స్ కానీ మీరు ఇక్కడ యాడ్ చేసుకోవచ్చు. అండ్ ఒకసారి మీకు ఇప్పుడు చూపిస్తాను ప్లే చేసి ఈ వీడియో అనేది. ఓకే గాయ్స్, ఇలా ప్లే చేసిన తర్వాత ఇలా మీరు స్టాప్ చేయండి. అంటే మీకు ఎంతవరకు కావాలంటే అంతవరకు మీరు ఇక్కడ స్టాప్ చేయాల్సి ఉంటుంది. సో నెక్స్ట్ మీరు ఏం చేస్తారంటే ఇక్కడ మీరు చూసుకోవచ్చు స్ప్లిట్ అనే ఆప్షన్ కనిపిస్తుంది కదా. సో ఒక కథర్ సింబల్ లాగా కనిపిస్తుంది కదా. సో వన్స్ దాన్ని మీరు క్లిక్ చేయండి గాయ్స్. ఓకే, క్లిక్ చేసిన తర్వాత నెక్స్ట్ మీరు ఏం చేస్తారంటే ఇక్కడ మనకి లెఫ్ట్ సైడ్లో ఉన్న వీడియోకి మనకి ఎల్లో కలర్ సింబల్ ఉంది కదా. సో ఇది కాకుండా మనకి రైట్ సైడ్లో ఒక వీడియో ఉంది కదా. సో వన్స్ దాన్ని మీరు క్లిక్ చేయండి. సో ఆ వీడియో పైన క్లిక్ చేసిన తర్వాత ఇలా మీరు కొంచెం లెఫ్ట్ సైడ్గా ఇలా స్క్రాల్ చేయండి. సో ఇలా కరెక్ట్గా సెట్ చేసుకున్న తర్వాత నెక్స్ట్ మీరు ఇక్కడ కింద ఎఫెక్ట్స్ అనే ఆప్షన్ మీకు డిస్ప్లే అవుతుంది కదా. సో వన్స్ దాన్ని మీరు క్లిక్ చేయండి. అండ్ క్లిక్ చేసిన తర్వాత మీరు చూసుకోవచ్చు ఫ్లాష్ కానీ జూమిన్ కానీ ఇక్కడ డిజిటల్ కానీ ఇక్కడ లెఫ్ట్ రైట్ కానీ ఇక్కడ మీకు చూసుకోవచ్చు షేక్ కానీ ఇక్కడ చాలా అంటే చాలా ఆప్షన్స్ మీకు కనిపిస్తున్నాయి. అండ్ ఇక్కడ చూసుకోవచ్చు ఇక్కడ మీరు ఎగ్జాంపుల్గా నేను ఏదో ఒక ఇక్కడ ఫ్లాష్ అనే ఆప్షన్ కనిపిస్తుంది కదా. సో వన్స్ దాన్ని మీరు క్లిక్ చేయండి. సో క్లిక్ చేసిన తర్వాత ఆటోమేటిక్గా మన వీడియో అనేది ఫ్లాష్ లాగా మనకి వచ్చి ఇలా వెళ్ళిపోయింది చూసారా. అండ్ ఇక్కడ రైట్ ఆప్షన్ మీరు క్లిక్ చేయండి. సో వన్స్ ఇక్కడ మీకు ప్లే చేసి చూపిస్తాను ఈ వీడియో ఎలా వస్తుందో అనేది మనకి. సో గైస్, చూసారు కదా ఇలా మీరు ఈజీగా ఎడిటింగ్ చేసుకోవచ్చు ఇలాగా. అండ్ నెక్స్ట్ వచ్చేసి మళ్ళీ ఇలా రైట్ ఇక్కడ ఒక వైట్ కలర్ లైన్ సింబల్ ఉంది కదా. సో జస్ట్ ఇలా మీరు స్టాప్ చేయండి. అండ్ ఇక్కడ కథర్ సింబల్ ఆప్షన్ కనిపిస్తుంది కదా. సో వన్స్ దాన్ని క్లిక్ చేయండి. అండ్ ఇక్కడ రైట్ సైడ్లో ఇంకొక వీడియో ఉంది కదా, మనం ఇప్పుడు జస్ట్ ఇక్కడ కట్ చేసాం కదా. సో వన్స్ దాన్ని క్లిక్ చేయండి. అండ్ ఇలా లెఫ్ట్ సైడ్లో కొంచెం ఇలా స్క్రాల్ చేయండి. అండ్ ఇక్కడ ఎఫెక్ట్స్ అనే ఆప్షన్ కనిపిస్తుంది కదా. సో వన్స్ దాన్ని క్లిక్ చేసిన తర్వాత నెక్స్ట్ జూమ్ ఇన్ అనే ఇక్కడ మీరు క్లిక్ చేయండి. అండ్ రైట్ ఆప్షన్ మీద క్లిక్ చేయండి. సో ఇంకొకటి మీకు ప్లే చేసి అయితే మీకు చూపిస్తాను. సో గైస్, చూసారుగా ఈజీగా మీరు ఇలా ఎడిటింగ్ చేసుకోవచ్చు గైస్. ఓకేనా గైస్, చూసుకోవచ్చు ఇలా మీరు ఎడిట్ చేసిన తర్వాత పైన ఇక్కడ చూసుకోవచ్చు సేవ్ అండ్ ఎక్స్పోర్ట్ అనే ఆప్షన్ కనిపిస్తుంది కదా. సో ఎక్స్పోర్ట్ మీద క్లిక్ చేయండి. సో ఎక్స్పోర్ట్ మీద క్లిక్ చేసిన తర్వాత మీరు చూసుకోవచ్చు ఇక్కడ FPS కానీ లేదంటే ఇక్కడ మీ ఫ్రేమ్స్ రేట్స్ కానీ మీరు ఇక్కడ చూసుకోవచ్చు. అండ్ రైట్ ఆప్షన్ కనిపిస్తుంది కదా సో కింద. సో వన్స్ దాన్ని క్లిక్ చేయండి. సో క్లిక్ చేసిన తర్వాత ఇక్కడ మీరు చూసుకోవచ్చు ఎక్స్పోర్టింగ్ అనే ఆప్షన్ కనిపిస్తుంది. సో ఈ వీడియో అనేది మనకి ఇక్కడ డౌన్లోడింగ్ అయిపోతుంది. సో వన్స్ ఈ వీడియో అనేది మనకి గ్యాలరీలో సేవ్ అయిన తర్వాత మీకు వన్స్ ఇంకొకసారి ఈ వీడియోని అయితే ప్లే చేసి చూపిస్తాను. సో గైస్, ఇక్కడ నాకు గ్యాలరీలో అనేది వీడియో అనేది సేవ్ అయిపోయింది. సో వన్స్ ఇక్కడ మీకు ప్లే చేసి అయితే మీకు చూపిస్తాను. సో సౌండ్ అయితే లేదు గైస్. ఓకేనా, ఇలా మీరు చూసుకోవచ్చు ఇక్కడ.
సో గైస్ ఇలా మీరు మీరు ఎలాగైనా మీరు ఇలా ఎడిటింగ్ చేసుకోవచ్చు గైస్. ఈ వీడియో కూడా మీకు ఖచ్చితంగా నచ్చితే ప్లీజ్ నా యొక్క వీడియోస్కి లైక్ చేయండి. అండ్ మీరు ఇంతవరకు నా ఛానల్ సబ్స్క్రైబ్ చేయకపోండి ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసి పక్కన వచ్చిన బెల్ ఐకాన్ క్లిక్ చేసి పైన వచ్చిన ఆల్ బటన్ క్లిక్ చేయాలని నేను కోరుకుంటున్నాను. అండ్ మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్కి షేర్ చేస్తారని కోరుకుంటున్నాను. ఓకే గైస్, బాయ్, జై హింద్.